హలో అందరికీ. లాస్ట్ వీడియోలో మా యానివర్సరీకి మా పాప ఫ్రూట్ కేక్ తయారు చేసింది మీరందరూ చూసారు కదా. ఇప్పుడు ఆ కేక్ చూసి మా హస్బెండ్ సర్ప్రైజ్ అయ్యారా లేదా అన్నది ఈ వీడియోలో చూద్దాము. మేము ఇంక ఈవినింగ్ హాల్లో కూర్చొని టీ తాగుతూ ఉంటే తన బెడ్రూమ్లో మాకు తెలియకుండా అరేంజ్మెంట్స్ చేసుకుందనమాట. ఇంకా నాకు ఎలాగో తెలుసు కదరా కేక్ గురించి, నన్నన్న లోపలికి అలో చేయంటే చేయలేదు, నీకు కూడా సర్ప్రైజెస్ ఉన్నాయి మమ్మీ అని చెప్పేసింది. ఇంకా ఫైనల్ గా అరేంజ్మెంట్స్ అన్ని అయ్యాక లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుని మ్యూజిక్ ఆన్ చేసి మమ్మల్ని లోపలికి పిలిచింది. వాళ్ళ డాడీ అయితే ఫుల్ సర్ప్రైజ్ అయ్యారనమాట. అంటే ముందు నుంచి అంటా ఉన్నారు, ఇంట్లో దిల్పసంద్ ఉందనమాట, దిల్పసంద్ పెట్టి కట్ చేద్దామని ప్లాన్ చేసావా అని వాళ్ళ డాడీ జోక్స్ చేస్తా ఉన్నారు. ఇంతైతే మా హస్బెండ్ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. తనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా ఫ్రూట్స్ ఒకరికొకరు తినిపించుకున్న తర్వాత ఇంకా అయిపోయింది కదా అనేసి వెళ్ళిపోతుంటే, ఆగండి మమ్మీ ఇంకా సర్ప్రైజెస్ ఉన్నాయని చెప్పేసి ఒక డబ్బాలో హార్ట్ షేప్ లో ఇలా పేపర్స్ అన్ని కట్ చేసుకొని మా మీద చల్లింది. తను ఆ పేపర్స్ ప్లేస్ లో పువ్వులు అనుకుందనమాట. కాకపోతే ఇంట్లో ఉన్న పూలతో నేను పూజ చేసేసాను, పువ్వులు లేవు. ఇంకా వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి వస్తా తీసుకురమ్మంటే కూడా ఎక్కడ పువ్వులు కనిపించలేదని తీసుకురాలేదు. అందుకని అప్పటికప్పుడు ఇలాగా పేపర్స్ తోటి ప్లాన్ చేసుకుంది, హార్ట్ షేప్ లో కట్ చేసి. తర్వాత స్కూల్ నుంచి వచ్చి కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ రెడీ చేసింది, అవన్నీ ఇచ్చింది మాకి. ఇవన్నీ నాకు తెలీదు, ఓన్లీ కేక్ వరకే నాకు తెలుసు. సో నేను కూడా ఫుల్ సర్ప్రైజ్ అయ్యాను. ఫైనల్లీ తను అనుకున్నది సాధించింది. వాళ్ళ డాడీని అయితే ఫుల్ సర్ప్రైజ్ చేసింది, అలాగే హ్యాపీగా కూడా ఫీల్ చేసింది. వాళ్ళంత ఇష్టంగా కేక్ చేశారని చెప్పి వాళ్ళ డాడీ ఇంప్రెస్ అయ్యి వాళ్ళకి పిగ్గీ బ్యాంక్ లో వేసుకోవడానికి కొంచెం అమౌంట్